వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డేటా సెంటర్లతో నీటి సమస్య ఉండదు, మంత్రి లోకేష్ క్లారిటీ. శాసనమండలి వైస్ చైర్మన్ గా తోమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక. భారత్ వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తూ ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దేశ అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలు కీలకంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏఐ రంగంలో భారత్ ప్రపంచంలోని ముందంజలో ఉన్న దేశాల సరసన నిలుస్తోందని, విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు అందుబాటులో ఉండేలా ఏఐ కంప్యూటరింగ్ సదుపాయాలను to see the opportunities here, and in my speech I'll tell you how the opportunities are folding out for you. I would like to thank my senior Honorable Minister Shri Shivraj Singh Chauhan ji, who is leading the agriculture sector in a way which has never been seen in our country in the past. All the honorable ministers from UP government, the delegates, the friends from industry and the friends from media, I will present in the next about 10 minutes how our economic thinking in our country is. Being a technocrat, I'm not a leader, I'm just a technocrat. So I'll be sharing things in a more technical language. Please bear with me for that. Our economic growth is something which has been now recognized by the world. We have been growing at a very sustained pace of 6 to 8% growth band with moderate under control inflation, with very good balance sheet, very healthy balance sheet of the country, and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story. Our thought process behind this growth can be described in 4 pillars. The first pillar of our growth story is the investment in social, digital and physical infrastructure. So the investment story is a very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment. Today we have reached a level where we are making a sustained public investment of 130 billion US. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లతో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడుతుందన్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్టు కింద పరిశ్రమలకు కేటాయించిన నీటి నుంచి అందిస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల విశాఖ ప్రజల తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ఎకానమీ నిర్మాణానికి డేటా సెంటర్లు కీలకమని, దేశ డేటా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్య లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఈ వివరాలు వెల్లడించారు. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. అధ్యక్ష, నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. నంబర్ 1. దాంట్లో సిటీ కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2,
మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. నాలుగోది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో లైబ్రరీలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో 175 లైబ్రరీలలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ కడప లైబ్రరీని 9 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆధునీకరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని నారా లోకేష్ తెలిపారు. జరిగింది. దాంతో పాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు. అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకి కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు. కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండో విషయము మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష. లైబ్రరీ అధ్యక్ష గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళిన సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అమరావతిలో మెగా డిఎస్సీపై వైకాపా సభ్యుల ఆందోళనలో శాసన మండలి కార్యకలాపాలకు వరుసగా 3వ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని దీనిపై విచారణ జరిపించాలని వైకాపా సభ్యులు డిమాండ్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. వైకాపా సభ్యుల తీరుపై మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు పదే అడ్డంకులు కలిగిస్తున్నారని, సభను సజావుగా నడిపించాలని చైర్మన్ ను కోరారు. అయితే సభా నిర్వహణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మండలి చైర్మన్ మోషేను రాజు తెలిపారు. భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్? త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాపక్షంగా ప్రజల కోసం ప్రజల గొంతుగా వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తారని తెలిపారు. ఈ నెలలోని తదుపరి రాజకీయ ప్రణాళికలు చెబుతారని వెల్లడించారు. నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదైవలైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది.
అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వైస్ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ మోషియన్ రాజు అధికారికంగా ప్రకటించారు. అనంతరం తూమాటి మాధవరావు వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ మోషియన్ రాజు ఆయన సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావును అభినందించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తూమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తూమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా, శ్రీ తూమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. అన్ని పార్టీల యొక్క మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. తీసుకోకూడదు. ఫ్లవర్ బట్ ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అన్ని మీకేమైనా ఇబ్బందులు? డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం. అన్నమయ్య జిల్లా పొంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పాత బస్టాండ్ కూడల్లో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఫోటోగ్రఫీ నిర్మాణకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పొంగనూరు సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ రమణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గత 30 సంవత్సరాలుగా పొంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని యూనియన్ సభ్యులు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సమాజంలో ఫోటోగ్రాఫర్ల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఐడి కార్డులు మంజూరు చేయాలని సిఐ సుబ్బారాయుడిని యూనియన్ సభ్యులు కోరారు. ఫోటోగ్రాఫర్ల వృత్తిపరమైన గుర్తింపునకు ఐడి కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు విన్నవించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చంద్రపతి, ఉదయ్, అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు బండి బాలు, కోశాధికారి అశోక్, మాజీ అధ్యక్షుడు శేఖర్, కరుణాకర్, కగ్గన్ శేఖర్ తో పాటు యూనియన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగానికి తమ వంతు సేవలు అందిస్తూ సమాజంలో తమదైన గుర్తింపును చాటుకుంటున్న ఫోటోగ్రాఫర్లు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. పొంగనూరు ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపడం, పాత బస్టాండ్ నందు జరపడం డే వల్ల మన కాగురే ఏం పేరు జగూరే ఆయన స్ఫూర్తితో ఈరోజు ఫోటోగ్రాఫర్లు ఇంతమంది బతుకుతున్నాం. ముఖ్యంగా మా ఎక్స్ అధ్యక్షులు చంద్రన్న రాలేదు సమయం వల్ల, ఆయనకు, నెక్స్ట్ పచ్చన్న గారికి, మా శాంతి స్టూడియో ఉదయన్న గారికి, వాసంతి స్టూడియో రాజగోపాలన్న గారికి, ప్లస్ వాళ్ళ కుమారుడైనటువంటి బాలజన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. అట్లే మా కస్టమర్ దేవుళ్ళకి హృదయపూర్వక వందనాలు. ఈరోజు మా ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ అన్నదాన కార్యక్రమం జరపడమైనది. మా స్టూడియో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఫోటోగ్రాఫర్లకు అందరికీ ధన్యవాదములు. జై ఫోటోగ్రాఫర్స్ డే. నమస్కారం. ఈరోజు ఆగస్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడము
ఫోటోగ్రాఫర్లకి ఇది ఒక పండగతో సమానము. సంవత్సరానికి ఒకసారి మేము జరుపుకునే పండగ ఇది. పుంగనూరులో ఇంచుమించు 100 కుటుంబాల వరకు ఈ ప్రొఫెషన్ నమ్ముకొని బతుకుతున్నాము. ఈ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడము పుంగనూరులో ఫోటోగ్రాఫర్లకి చాలా ఆనందంగా ఉంది. అలాగే వరల్డ్ ఫోటోగ్రఫీ డే దినోత్సవ శుభాకాంక్షలు మా కస్టమర్లకి, బంధువులకి, ఫ్రెండ్స్కి ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ దేశంలో గత కొన్ని నెలలుగా పెద్ద విద్యార్థి ఉద్యమం జరిగిందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో వరుస పేపర్ లీకులు, నిర్వహణ వైఫల్యాలు, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విద్యాశాఖ మంత్రి విఫలమయ్యారని భావించి ఆయన తొలగించారని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టామని తెలిపారు. మొదట నిరవధిక నిరసనగా ప్రారంభించి తర్వాత నిరాహార దీక్షకు దిగామని చెప్పారు. నిరాహార దీక్ష రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో తమ ఉద్యమానికి మద్దతు పెరిగిందని నేహా బోరా తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు తమ వద్దకు వచ్చి కొంతసేపు కూర్చొని తమకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. As student activists, we don't think that targeting the government is anything more for us. The very policies which govern our universities and colleges, they have been passed, made, written down by members of the government, the current government. The NEP, which systematizes the privatization of our institutions, which systematizes the centralization of everything, be it examination or the control and autonomy of our universities, is being taken away and deposited in the hands of the central government. All of this has been systematized, institutionalized by this very NEP. So when we say we want an immediate rollback of the NEP and a complete rollback of the NEP, it is the government that we continue to target. When we continuously reassert that NP has to be scrapped, and because the people who are appointed in internal committees inside the NPA, when paper leaks happen, they are found to be responsible. From Manisha Maghare to P.V. Kulkarni, both of them were members of the internal committee of the NPA for the NEET examination. And when investigation happened, both of them were responsible for paper leak. And then we find more members, including Manisha Maghare, including Dinesh Gunal, who are members of the Bharatiya Yuva Janata Morcha, and they have been responsible for paper leak. So agencies like the NPA, private agencies like the NPA, which one have an arbitrary way of electing members in a committee, and when investigation happens, those very arbitrarily elected members are one responsible for paper leak and two members of the Bharatiya Yuva Janata Morcha or affiliated with some other subsidiaries of the RSS. So when we talk about NPA, when we talk about NEP, we are directly targeting the government. We are holding the government responsible, and our plan of action is to do precisely what we are doing now. And that is to go to student protests, student struggles, sites of student struggle. They fight for their issues and we fight alongside them. We extend solidarity, we extend all forms of support so that there is an organized network of students across the country, and we can fight once again. We can set up, we can establish a mass movement for not just the resignation of an education minister, but for the complete upheaval of the current education system, as well as a complete upheaval of the kind of politics that goes on in our country. And in the past, I think next 5 or 10 years, I will be exactly here where I am right now, in the middle of politics, talking, asking questions to power, and trying and imagining and working for a better world. ఈ వార్తలందరితో సమాప్తం.